హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఆమె ముసలామె అయినా కానీ ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకునిద్దో ఒకసారి చూపిద్దాం అన్నట్లుగా వీడియో తీశాను. ఇల్లు రేకుల ఇల్లే అయినా కానీ చుట్టుపక్కల అన్ని చెట్లు పెంచుకుందండి. చాలా బాగుండిద్ది. ఇది మామిడికాయ చెట్టు. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఇట్లా శుభ్రంగా ఊడ్చుకునిద్ది పగలు సాయంత్రము. ఇప్పుడు ఇంటిని మాత్రం నీట్గా ఉంచుకునిద్దండి. ఇక్కడ కూడా అయ్యో చెట్లు ఉన్నాయి. అవి మామిడికాయ చెట్టు అనుకుంటా. మామిడికాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు. తర్వాత ఇటు పక్కన ఇది ముందు భాగంలో కూడా చక్కగా చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ చెట్లు మాత్రం పెంచుకుంది. ఇది జామ చెట్టు. ఇక్కడ ఆమె బట్టలు ఉతుక్కునిద్ది. ఇది జామ చెట్టే. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది పొయ్యికి చిన్న షెడ్ లాగా పెట్టుకుంది, వర్షం పడితే ఇంకా కారిపోకుండా ఉండటానికి. తర్వాత ఇది జామ చెట్టే, మంచిగా పెంచుకునిద్ది. ఇంకా అది ఇంకో చిన్న జామ చెట్టు. ఇంకా ఇది బ్యాక్ సైడ్. అనుకున్నది మా ఇల్లు. ఇక్కడండి ఎంత శుభ్రంగా ఉండిద్దో, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునిద్ది ఇంటిని. జామ చెట్టు, నిమ్మ చెట్టు అనుకుంటా. నిమ్మ చెట్టు నాకు వీడియోలో అర్థం కావట్లేదు. ఇది లోపల వైపు లోపల ఇట్లా పెట్టుకుంది. ఒక్కటే ఉండిద్దిలే, మా పెద్దనాన్న లేరు, మా పెద్దనాన్న చనిపోయారు, అందుకని ఆమె ఒక్కటే ఉండిద్ది. ఇంక ఇది ఆమె పడుకునిద్ది ఇక్కడ. ఇంకా పెద్దమ్మ వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు. ఆ అబ్బాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇది ఇంకా అక్కడ వంట వండుకునిద్ది. చిన్న రూమే కానీ ఇంకా అవి సర్దినట్లేదు, అందుకే అట్లా ఉంది పిచ్చి పిచ్చిగా. లేకపోతే శుభ్రంగానే ఉంచుకునిద్ది, ఎలా పడితే అలా ఉంచదు. ఇంక పుల్లలు అట్లా పంచలో వేసుకుంది కట్టెలు పొయ్యి పెట్టినప్పుడు. ఇంకా చాలా శుభ్రంగా ఉండిద్దండి. వీడియోలో ఎలా ఉందో కానీ విడిగా చూస్తే మాత్రం చాలా బాగుండిద్ది ఆ ఇల్లు. చుట్టుపక్కల చెట్లు, మధ్యలో ఇల్లు. చక్కగా వాటిని భలే పెంచుకునిద్ది. మొక్కల్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాం, నీళ్లు పోయటం, వాటిని అక్కడ అంతా ఓడవటం అట్లా చేసిద్ది. చాలా బాగుండిద్దండి చూస్తానికి. అందుకే నేను ఒక వీడియో నా పెద్దమ్మకు గుర్తుగా ఉండిద్దని తీసుకున్నాను. ఊడుస్తుంది. వీడియో తీసేటప్పుడు నేను అడ్డం తప్పుకోనమ్మా అని అంది. అసలు కనిపించాల్సిందే నువ్వు, ఎందుకు తప్పుకోవటం అని కామన్ కూడా వీడియో తీస్తున్నాను. ఇంకా అది తీసే కొద్దీ ఇంకా నాకు తీయాలనిపిస్తుంది. ఆ చెట్లను చూస్తుంటే అంత బాగుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ తీస్తున్నాను. ఆ చెట్లు అవన్నీ ఎంత బాగుందో, మధ్యలో ఇల్లు. ఇది మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి తీస్తున్నాను. ఆ చెట్లలో చూస్తుంటేనే చాలా బాగున్నాయి. అండ్ మామిడికాయ చెట్టు ఇంటి మీద పడి అట్లా 2 కాయలు కనిపిస్తున్నాయి, అందుకని తీశాను. ముసలాళ్ళు అయినా కానీ కొంతమంది ఇంటిని భలే శుభ్రంగా ఉంచుకుంటారండి. బాగుంటాయి అట్లా చెట్ల మధ్యలో ఇల్లు పెట్టుకుంటే. వీడియోల కంటే విడిగా చూస్తే మాత్రం చాలా అందంగా ఉండిద్ది ఆ ఇల్లు. ఇట్లా ఇదంతా బ్యాక్ సైడ్. వాళ్ళ బ్యాక్ సైడ్ మా ఇల్లు ఉండిద్ది. చాలా శుభ్రంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. ఆ చెట్లు అయితే ఎంత బాగున్నాయో అండి చూస్తానికి. అందుకే నేను మళ్ళీ తీసుకుంటున్నాను వీడియో. అక్క
అక్కడ మా పెద్దమ్మ ఊడుస్తుంది, మొత్తం శుభ్రం చేసుకుంటుంది. చెట్లు ఆకులు రాలిపోతాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు పగలు సాయంత్రం ఊడ్చుకునిద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు.